సువార్తధ్వని సిలువ ధ్వని నూట 15వ కీర్తన మనం చదువుకున్నాము. ప్రియులారా, 115వ కీర్తన నాకు చాలా కాలంగా పరిచయం. అలా పరిచయం అవడానికి కారణం ఏంటంటే, దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. 13వ వచనములో పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అనే మాట నేను చాలాసార్లు చదువుతూ చెప్తూ గుర్తు చేస్తూ వస్తున్నాం. చాలా కాలంగా, దాదాపు 30 ఏళ్ళుగా. సరే, మంచిది. మరి ఇప్పుడు మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా దీనిలో మనం అర్థం చేసుకోవలసింది 3 విషయాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి, కీర్తనాకారుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మహిమ ఎవరికి రావాలి, ఘనత ఎవరికి రావాలి, ఘనత నొందుటకు, కీర్తించబడుటకు, స్తుతించబడుటకు ఎవరు అర్హులు అనేది మొదటి వచనాల్లో మనకు పట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. దానిలో గొప్ప యథార్థత కూడా ఉంది అనిపిస్తుంది. గొప్ప యథార్థత, భక్తులకు కూడా యథార్థత అనేది చాలా అవసరం. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. తన హృదయములో యథార్థమైన దృక్పథం ఉంటే, యథార్థమైనటువంటి ఆలోచన, అవగాహన ఉంటే, మాట్లాడే మాటలు కూడా యథార్థతలో నుండి యథార్థంగానే వస్తాయి. యేసయ్య చెప్పారు. అలా కాకుండా ఉంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి భక్తులు కూడా బైబిల్లో పాత నిబంధనలో చూసినా, క్రొత్త నిబంధనలో చూసినా యథార్థంగా మాట్లాడిన వారు కొందరున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కొందరున్నారు. ఈ కీర్తనకారుడు ఆ యథార్థతలోనికి వెళ్ళి ఒక వాస్తవాన్ని మాట్లాడుచున్నాడు అని మనం గ్రహించాలి. ఏంటి వాస్తవం అని అంటే, ఘనత అనేది ఒక మనిషికి కాదు. ఘనత అనేది ఒక మనిషి అంటే, మనుషుల్లో రకరకాలు ఉంటారు. వారికి కలిగిన హోదాకు కాదు, వారికి కలిగిన ధన సమృద్ధికి కాదు, మనిషికి కలిగిన పేరు ప్రఖ్యాతలకు కాదు. అంటే వారి స్థాయిలో వారికి ఉంటాయి, కొన్ని ఉంటాయి. వాటిని గౌరవిస్తాం, హానరింగ్ చేస్తాం, చేయాలి. కానీ దేవుని స్థానంలోకి వెళ్తే దేవుని స్థాయిని బట్టి ఆయన మాత్రమే స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ యథార్థ హృదయంతో పలికిన మాట ఏంటంటే, నాకు కాదు అనొచ్చు, అది వ్యక్తిగత విషయం. ఇక్కడ ఏమన్నాడు? మాకు కాదు అంటే నాకైనా, నాలాంటి వారు ఇంకా ఎవరైనా. మనుషులు అనబడే వారికి ఎవరికి కాదు. మరి ఎవరికి దక్కాలి? నీ కృపా సత్యమును బట్టి, సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. దీంట్లో తప్పేమైనా ఉందా? దీంట్లో ఇంకేమైనా తీసివేతలు, కూడికలు, హెచ్చవేతలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. స్పష్టంగా, స్వచ్ఛంగా, న్యాయంగా, చక్కగా, క్రమంగా. అయితే మనం ఒకటి ఆలోచించాలి. మనము ఆ స్థాయిలోకి వచ్చామా? ఊరికే చెప్పుకోవటమేనా?
మనం ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయగలుగుతున్నామా అనేది మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చెప్పటానికి ఏముంది, చెప్తాం. వినేవాడు లోకం అయితే చెప్పండి, చెప్పేవాడు చెప్పింది చెప్పకుండా తెల్లవారులు చెప్తాడు కదా. పెద్దోళ్ళు అంటారు, మా ఊరోడు కనపడకుండా ఉంటే తెల్లారులు చెబుతానన్నాడంట. ఆ ఊరు వాడు కనపడేది వీడు బతుకంతా తెలుసు కాబట్టి ఆపరా అంటాడు. కాబట్టి కనపడకుండా ఉంటే అంత అని చెబుతాడు. ఇక్కడ మరి మనకు అదే కనిపిస్తోంది. క్రైస్తవుల్లో కూడా సరైన అవగాహన కనిపించడం. ఈ 40 ఏళ్ల సర్వీసులో నేను కూడా ఒక రకంగా ఇసిగిపోయానని చెప్పాలి. సరైన వాళ్ళు దొరకక, సరైన స్థితిలోకి రాక, వచ్చినా సరిగ్గా నిలబడక, కరెక్ట్ నిర్ణయాలు లేక, ఊరికే ఏదో 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 చిన్నదానికి తేలిపోవటం, చిన్న చిన్న వాటికి నోరు జారటం, చిన్న చిన్న వాటికి తొందరపడటం, ఆ మెతక బుద్ధి, ఆ మెతక స్వభావం చూసినప్పుడు అయ్యో వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో మనం ఉంటే వీళ్ళు ఇంతేనా అనిపిస్తుంది కొన్నిసార్లు. కొంత నిరుత్సాహం కూడా కలుగుద్దండి. కానీ దేవుని వైపు చూసి కొందరైనా ఉన్నారులే యథార్థవంతులు, గురుగులు గోధుమలు కలిసి ఉంటాయి అన్నాడు కదా యేసయ్య. వాటిని వేరు చేయటం కూడా మీ డ్యూటీ కాదన్నాడు కదా. అంచె తీర్పుల్లో నేనే చూసుకుంటానులే, గురుగులు ఎవరు గోధుమలు ఎవరు అన్నాడు కదా. ఇది ఆ పని అయింది, మనకెందుకులే, మనం ఎలా ఉన్నామో చూసుకుంటూ కొంతమంది అయినా ఉన్నారు అన్న ఉత్సాహంతో నిరుత్సాహపడగా, అందరూ దొంగలు కాదు, అందరూ మోసగాళ్ళు కాదు, అందరూ నటించేవాళ్ళు కాదు, అందరూ అబద్ధికులు కాదు అనుకున్నప్పుడే సేవకుడు కొంచెం ముందుకి వెళ్తాడు. లేకపోతే సేవకుడు కూడా నిరుత్సాహపడే అవకాశాలు ఉంటాయి. నాకు చాలాసార్లు అలా చిచ్చి అట్లా యేసయ్య కూడా కొన్నిసార్లు చికాకు పడినట్లుగా బైబిల్లో అసలు ఈ ప్రాంతానికి మళ్ళా నేను రాను అన్న సందర్భాలు కూడా బైబిల్లో. పౌలంతటా ఆయన దుమ్ము ఏం చేశాడంట, దులిపేశాడు. వస్త్రాలు కంటుకున్న కొట్టి దుమ్ములో పడేశారు, తీసుకెళ్లి ఊరు బయట చచ్చాడని వదిలేశారు. మతానికి తేరుకుని లేచాడు. మళ్ళా ఊళ్ళోకి వెళ్ళి ఏ ఊరు వారైతే కొట్టారో తిట్టారో అక్కడ ఏం చేశాడు, వస్త్రాల మీద ఉన్న దుమ్ముని దులిపేసి, దుమ్మే రేపు మీకు సాక్ష్యం అని ఆ గ్రామాన్ని కొట్టిన వారిని యేసయ్యకి అప్పగించి అని ఇంకో ప్రాంతానికి సేవకు వెళ్ళిపోయారు. కాబట్టి మీకు తెలుసా, సేవకుణ్ణి కూడా విశ్వాసులు దృష్టిలో పెట్టుకోవాలి. అయ్యో పాపం అయ్యగారు ఏమనుకుంటారు, అయ్యగారు ఏం బాధపడతారు, ఆయన మనం బాధ పెట్టకూడదు, మానసికంగా ఆయన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆయన ఫ్రెష్గా ఉండాలి. అది ఫారినర్స్కి బాగా ఉంటుందంట. ఫస్ట్ ప్రయారిటీ సేవకుడికి ఇస్తారు. ఆయన పాపం మనసును గాయపరచకూడదు, ఆయన అందరిలో చూసుకోవాలి, ఎన్నో సమాధానం చెప్పుకోవాలి అనే ఒక మంచి ఆలోచన కూడా విశ్వాసులకు చాలా అవసరం, ప్రోత్సాహకరంగా ఉండడానికి. కాబట్టి ఇక్కడ కృపను బట్టి, రెండవదేంటి, సత్యమును బట్టి నీ నామములకే మహిమ కలుగును గాక. దీంట్లో ఏం తేడా లేదు. ఇంగ్లీష్లో చూస్తే ఎలోన్ అనే పదం ఉపయోగించారు. ఎలోన్ 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 అనే పదం చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఎలోన్ అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారు? ఒంటరిగా ఉన్న వ్యక్తికి ఆయన మాత్రమే అర్హుడు అయితే, ఆయన్నే ఇంకెవరు లేరు అనే దానికి ఏ పదం ఉపయోగిస్తారు? ఎలోన్. ఆ ఫస్ట్ లైన్లో ఆ పదం ఉపయోగించాడు ఇంగ్లీష్ బైబిల్, ఎలోన్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం.
కాబట్టి ఆయన మాత్రమే అని అర్థం. ఇక తరువాత కొందరు ఈ విషయాన్ని ఒప్పుకోవటం లేదు అనేది 2వ వచనం నుండి. కొందరు ఈ విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. అంటే భక్తులలో ఆ బాధ ఉంది. ఆయన ఒప్పుకున్నంతగా, ఆయన చెప్పుకున్నంతగా, ఆయన పలుకుచున్నట్లుగా, ఆయన హృదయములో ఉన్నంతగా మిగిలిన వారు కనబట్టల. ఆ 2వ వచనము నుండి ఆ బాధను వ్యక్తం చేశారు. అంతే కదా మరి, అంతే కదా. ఏంటి ఆ బాధ అంటే, కొందరు అనుకుంటున్నారంట ఇలా, ఏమంటున్నారు వాళ్ళు, వారి దేవుడేడి? అన్యజనులు మొదటిగా అనుకునే మాట, మాకు కాదు యెహోవా, నీకే, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నీవొక్కడవే మహిమ నొందదగిన అని ఒక ఆయన లేక కొంతమంది అంటూ ఉంటే, మిగిలిన వారు ఏమంటున్నారో చూడండి. ఏమంటున్నారు? ఆయనకే స్తోత్రాలు అంటారు, ఆయనకే మహిమ అంటారు, ఆయనకే ఘనత అంటారు. వారి మనస్సులో, వారి మైండ్లో ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయనేడి? ఆయన ఎవరు? నిత్యము స్తుతిస్తున్న, నిరంతరము స్తోత్రాలు చెల్లించుచున్న ఆ దేవుడేడి అని అన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. వారి దేవుడేడి? వాళ్ళు తెల్లారు లెగిస్తే పాత నిబంధనలో యెహోవా 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 మీరు కొంచెం లోతుగా నాటుకోవడానికి ఏడాయన వేర్ ఈస్ హీ? ఆయన ఎక్కడున్నాడు? కొత్త నిబంధనలోకి వచ్చేసరికి చెప్పండి, యేసయ్య 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 యేసయ్య. ఏడి? ఎక్కడున్నాడు? ఇది ఎందుకని అలాగూ వారికి తెలియడంలా, వారికి ఇంకా అర్థం కావడంలా, కనుగొనలేని స్థితిలో ఉన్నారు, తెలుసుకొనలేని స్థితిలో ఉన్నారు. చెప్పండి, వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి వారు ఆనాడు ఉన్నారు, అలాంటి వారు ఈనాడు కూడా ఉన్నారు. ఇటీవల ఒక 5-6 నెలల నుండి, నాకు తెలియదు, నేను ఈ మధ్యలో కొంచెం చూస్తున్నా, డిబేట్ అనేది జరుగుతుంది. హిందువుల పక్షంగా కొందరు, ముస్లింలు కొందరు, క్రిస్టియన్స్ కొందరు, ఇంకా యూదులు దిగినట్టుగా లేరు. వాళ్ళ లెక్కలు వేరు. కాబట్టి మరి వీళ్ళందరూ బాగా వాదోపవాదాలు, ఒక్కొక్కడు పట్టుకుంటే అసలు వాళ్ళకి దమ్ముచ్చి చాలు చేస్తుంది, పడిపోతారేమన్నంత రీతిగా మాట్లాడుకుంటున్నారు. ఎవడో అంటాడు అని అన్నాడు ఒకడు, ఎవడో ఎక్కడున్నాడు? యెహోవా అంటే ఏంటంటే ఎవరు? ఏసేవాడు ఏసే ఎవడో ఏసన్నా అనుకుంటున్నాడు కదా. ఏసే అంటే ఎవడు? ఇట్లా మాట్లాడు. మళ్ళా పాస్టర్ గారులు కూడా బండబూతులు మారిపోతుందంట, మారకుండా చేయాలని అడ్డంగా మాట్లాడు. మన సేవకులు కూడా ఎదుర్కొంటున్నారు ప్రేమతో. ఊరికి ఆడు ఈడు అన్న బూతులు తిట్టకుండా, మన వాళ్ళు తిట్టలేరు. బూతులు తిట్టొద్దని బైబిల్లో కరెక్ట్గా ఉంది కదా. సమాధానాలు చెప్తూ వస్తున్నారు. అదే ఉంది ఇక్కడ చూడండి, ఏమనుంది? వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు అంటూ 3వ వచనం జవాబిస్తున్నాడు. అలా అనుకునే వారికి జవాబిస్తున్నాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. జవాబిచ్చేసి, ఆకాశములో ఉన్నాడు అంటే ఏంటి? మనం టీవీలో మాట్లాడుతున్నాం, మనకు అర్థం అవ్వాలి, టీవీలో వినేవాళ్ళకు కూడా అర్థం అవ్వాలి.
ఆకాశాన్ని అద్దుగా ఎందుకు పెట్టుకున్నాడు? మా దేవుడు భూమి మీద ఉన్నాడు, మా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, మా దేవుడు అన్నిట్లో ఉన్నాడు అనొచ్చుగా. మా దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశాన్ని అద్దుగా ఎందుకు పెట్టుకున్నాడు? మన భారతదేశ ఈ దేవుని కూర్చున్న విషయాలలో మతాలు అంటారు వాళ్ళు. ద్వైతము, అద్వైతము, విశిష్ట ద్వైతము అని 3 రకాలు. ఎవడో చెప్తే అక్కర్లా, మనకి తరగతుల్లో కూడా పాఠ్య పుస్తకాల్లో కూడా ఇస్తారు. మతము అనే దానిలో నేను చదివాను, మామూలు డిగ్రీలో చదివాను. ద్వైతము, రెండవది ఏంటి? అద్వైతము, మూడవది ఏంటి? విశిష్ట ద్వైతము. ఒకదానికి అర్థం ఏంటంటే దేవుడు అన్నిటిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని. ఇంకో దానికి అర్థం ఏంటంటే దేవుడు దేవుడుగానే ఉంటాడు, ఇతరులు ఇతరులుగానే ఉంటారు అని. ఇక విశిష్ట దైవము అంటే ఏంటంటే వాటన్నిటిని గురించి విశేషంగా బోధించబడే దానిని విశిష్ట ద్వైతము అంటారు. ఎవడన్నా ఏదన్నా కొంచెం తెలిసి తెలియకుండా మాట్లాడితే ఇప్పటికి పల్లెటూరు వాళ్ళు అంటారు, వీడు మరీ అద్వైతంగా మాట్లాడుతున్నారని. వీళ్ళు రానులు కూడా వేదాంతం మాట్లాడతారు. పల్లెటూరులో చూడండి మీరు ఎక్కడైనా, వాళ్ళకి అర్థం కాకపోతే గమ్ముకుని ఏమంటారు? ద్వైతము అనరు. చెప్పండి, ఏమంటారు? అద్వైతము అంటే పాపం చదువు లేదు కాబట్టి అంత క్లియర్గా కాదు, మరి అద్భుతంగా మాట్లాడుతున్నాడు వీడు అంటారు. ఏంటంట? అద్వైతాన్ని ఏమంటారు? అద్వైతం అంటారు. అది అద్వైతం అంటే నువ్వు చెప్పేది మాకేం అర్థం అవట్లేదు అని అర్థం. ఇవన్నీ మన వాళ్ళు నమ్ముతారు. దేవుడు అన్నిటిలో ఉన్నాడు. కాదు, దేవుడు దేవుడే, మిగిలినవన్నీ వేరు. ఇంకా దాంట్లో ఒక శ్రేష్టమైన విశిష్టత, దాని కొన్ని కారణాలు ఇలా. అందుకని మన కీర్తనాకారుడు జవాబు ఎలా ఇస్తున్నాడు? ఏడయా మీ దేవుడు ద్వైతమా? రెండోది చెప్పండి. అద్వైతమా? మూడోది చెప్పండి. విశిష్ట ద్వైతమా? ఏంటి? ఎక్కడ? ఏది? వేర్ ఈజ్ హి? ఎక్కడున్నాడు ఆయన అన్న దానికి ఇక్కడ మనం జవాబు చూస్తున్నాం. ఏమంటున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు అని చెప్తున్నాడు. దేవుడు చూసారా? ఇది ద్వైతమా అద్వైతమా? సరే, వాళ్ళ లెక్కలు పక్కన పెట్టేద్దాం. ఆకాశమందున్నాడు అని మనకెందుకు చెప్పాలి? మన భక్తుడు, మనలాంటి భక్తుడు ఆకాశమందున్నాడు అని ఎందుకు చెప్పాలి? ఆకాశం పేరు ఎందుకు ఎత్తాలి? మనకు కనిపించుచున్న ఈ సకల చరాచర జగత్తులో అన్నాం. మీరు ఆ మాట అనండి ఒకసారి. నాకు లాగా నత్తి లేదుగా. మీరు కొన్ని మాటలు ప్రాక్టీస్ చేయాలి. ఈ సకల చరాచర జగత్తులు అంటే ఆ మాట ఇక్కడ మొదలెట్టుకుని చెప్పండి. మనకు పైన కనిపిస్తుందే ఏంటది? ఆకాశం. అక్కడ దాకా సరిపోదు. ఈ సకల చరాచర జగత్తులో నేను ఈ పాట ప్రాక్టీస్ చేసి ఎప్పుడు నాకు అవసరం, ఎప్పుడో చిన్నప్పుడే ప్రాక్టీస్ చేసి. ఓకే, దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు కూడా కొన్ని తెలియాలి. ఈ సకల చరాచర జగత్తు అంతటిలో మన బైబిల్ ప్రకారంగా దేవుడేడి అని అడిగేవాడికి దేవుడు ఎక్కడున్నాడు అనే సమాధానం ఇస్తున్నాడు. నాకేం తెలుసురా, అనగమ్య గోచరుడు అట్లా మీరు అర్థం చేసుకోండి. నాకేం తెలుసు? నాకు మాత్రమే తెలుసు. ఐ డోంట్ నో. నాకేం తెలుసు ఆయన ఎక్కడున్నాడు? ఒకడిగా ఉన్నాడో, అందరిలో ఉన్నాడో, ఎక్కడున్నాడో అట్లా అనలేదు. అందుకే మీకు మొదటి మాటల్లో చెప్పా, మనకు కూడా ఒక అవగాహన అనేది ఖచ్చితంగా మనకు కూడా ఒక అవగాహన అనేది ఉండాలి. తీరా మనం గబుక్కుని ఏదన్నా చెప్పవలసి వచ్చినప్పుడు తేలిపోతాం. తేలిపోతే ఎదుటి వాడికి నష్టం కలిగించినట్టే.
చెప్పవలసిన సమాధానం కరెక్ట్గా చెప్పకపోతే మనం కూడా పిచ్చి వాళ్ళ కిందే లెక్క. మనం చెప్పగలిగిన మట్టుకు చెప్పాలి. మనకు కూడా అవగాహన కావాలి. దేవునికి స్తోత్రం. ఈయన చూడండి ఎంత చక్కగా చెప్పేశాడు. అదేంటి ఎక్కడ మీ దేవుడు అంటే అడ్రస్ ఇచ్చేశాడు. మా దేవుడు ఆకాశమందున్నాడు. ఆకాశం పేరు ఎందుకు ఎత్తాలి? మన కంటికి కనిపించుచున్న ఈ సకల చరాచర జగత్తులో ఆకాశం ఉన్నతమైన స్థలం. అవును కదా? మీరు ఇప్పుడు ఆలోచించారా ఆకాశం గురించి? ఆకాశము అనేది ఒక ఉన్నతమైన స్థలం, అత్యున్నతమైన స్థలం. అవునా? దీని విషయంలో సైంటిఫిక్ గా కొన్ని ఆలోచన మనం చేయొచ్చు, దైవికంగా కొన్ని ఆలోచనలు మనము చేయొచ్చు. అవునా? ఇప్పుడు సైన్స్ ప్రకారంగా చెప్పాలి అంటే ఆకాశము అంటే శూన్యము అని అర్థం. మీరు తెలుసుకోండి, ఆకాశము అంటే శూన్యము అంటే శూన్యము అంటే ఏమీ లేదు అని అర్థం. ఏమీ లేకపోవటం ఏంటి? బగ 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 మండుచు సూర్యుడు బయటకు వచ్చిన ఆకాశం ఆకాశంగానే ఉంది. సూర్యుడు మరుగైపోయినా ఆకాశం ఆకాశంగానే ఉంది. చంద్రుడు ఉన్నా, నక్షత్రాలు ఉన్నా, సముద్రాలు ఉన్నా, ఎన్ని ఉన్నా అదేంటో, ఆ మెట్టలేంటో, ఆ లోహం ఏంటో, అసలు ఏ పదార్థం కంటికి మాత్రం కనబడుతూనే ఉంది. అదేంటో మనిషికి తెలియదు. దానినే ఏమన్నారు చెప్పండి? ఆకాశం. మరి దానికి శూన్యము అనే పేరు ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు అంటే దానిని ఇంకా ఎవడు తాకలేదు, ఆ స్థలానికి ఇంకా ఎవడు చారలేదు. భూమిని పరిశీలించాడు. మీకు తెలుసా? భూమికి లెక్కలున్నాయి. భూమిని బరువు కూడా శాస్త్రవేత్తలు చెప్తారు. భూమి బరువు కూడా చెప్తారు శాస్త్రవేత్త. భూమి బరువు ఎలా చెప్తాడు? 4 లెక్కలు ఉంటాయి. ఒక మట్టి తీస్తాడు, ఒక తట్టో బుట్టో పక్కన పెడతాడు. దీని లోతు ఎంత ఉందో చూస్తాడు, దీని ఎడల్పు ఎంత ఉందో చూస్తాడు. దీన్ని బట్టి మొత్తం చెప్పేస్తాడు. సముద్రం లోపలికి వెళ్ళి కొలవడం. మనం ఉన్న భూమి మీద దీని లోతు ఒక లెక్క ఉంటుంది అన్నమాట. దీని అడుగుని ఏమన్నా చెప్పండి? నీళ్లున్నాయి. ఒక 10 అడుగులు తీయండి, నీళ్ళు వచ్చేస్తాయి. మళ్ళీ మట్టి ఉంటుంది. ఈ నీరు ఎంతవరకు ఉంది, ఈ మట్టి ఎంతవరకు ఉంది చెప్పేస్తాయి. నక్షత్రాలు ఇన్ని అని చెప్పేస్తాడు. గ్రహాలు ఇన్ని అని చెప్పేస్తాడు. అవునా? మరి ఆకాశానికి అలా చెప్పడానికి వీలు లేదు, వీలు పడదు. ఇక రానున్న కాలంలో తెలుస్తుందో లేదో కూడా డౌటే. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో
విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి.